1986 నవంబర్ 27 ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ఆటగాడి పేరు సురేష్ రైనా. ఇండియన్ క్రికెట్ వైట్ బాల్ ఫార్మాట్ మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాక్ బోన్. 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో 34 నాటౌట్, సెమీఫైనల్లో పాకిస్తాన్తో 36 నాటౌట్తో ఇండియాకు ట్రోఫీ రావడంలో కీ రోల్ ప్లే చేసి ఒక షాడోగా నిలిచిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో 5,000 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కూడా సురేష్ రైనా. 2010, 2011, 2018, 2021 చెన్నైకి ట్రోఫీ రావడంలో కీ రోల్ ప్లే చేసి ఐపీఎల్లో మిస్టర్ ఐపీఎల్గా నిలిచిపోయాడు. 2014 ఐపీఎల్ సీజన్ పంజాబ్తో నాకౌట్ మ్యాచ్లో 25 బాల్స్లో 87 ఇప్పటికీ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. టీంకి అవసరమైనప్పుడు బౌలింగ్, తన అద్భుతమైన ఫీల్డింగ్తో జాంటీ రోడ్స్తో సరిసమానంగా నిలిచిపోయాడు. తన బ్యాటింగ్ ఎలా ఉన్నప్పటికీ ఫీల్డింగ్ కోసం మాత్రమే టీంలో ఉండాలి అనే బ్యాట్స్మెన్ సురేష్ రైనా. ఇలా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ ధోనీకి, యువరాజ్కి దొరికినంత గుర్తింపు రాక ఒక అండర్ రేటెడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా హిస్టరీ బుక్స్లో మిగిలిపోయాడు. హ్యాపీ బర్త్